అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఓకే ఫ్రెండ్స్, మీ ముందు ఏమున్నాయి? పల్లీలు ఉన్నాయి. ఏంటి పల్లీలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా పిల్లలు ఏదో టేస్టీగా చేసి పెట్టమన్నారు ఫుడ్, అంటే లడ్డు లాంటివి, అలాంటి స్నాక్స్ లాంటివి. అందుకని ఇంట్లో ఉన్న వాటితో చేద్దామని తీసుకున్నాను. పల్లీలు తీసుకున్నాను ఫస్ట్. మనకి హెల్దీ థింగ్స్ తో చేసుకుంటే లడ్డూలు బాగుంటాయి కదండి. ఇప్పుడు ఫస్ట్ వేయించిన పల్లీలు తీసుకున్నానండి. ఈ బౌల్తో 2. ఇప్పుడు నెక్స్ట్ నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులనేమో లైట్గా దోరగా వేయించుకుంటున్నాను. ఇదే కప్పుతో నువ్వులు 1 తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. పల్లీలు, నువ్వులు. ఇప్పుడు కొన్ని పుట్నాల పప్పు తీసుకొని దాన్ని కూడా వేయించుకుందాం. అదే బౌల్తో పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకుంటాను. ఇది వేయించిందే కాబట్టి లైట్గా వేయించుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పుట్నాల పప్పును కూడా లైట్గా కాస్త వేయించుకుంటాను. జస్ట్ ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వీటి అన్నిటినీ చక్కగా ఆరబెట్టుకోవాలి, చల్లార్చాలి. బాగా చల్లార్చిన తర్వాత సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. ఒక కప్పుడు పచ్చి కొబ్బరి కూడా తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ చల్లారాయి అన్నీ, వీటినన్నిటిని ఒక్కొక్కటి సపరేట్గా గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు అన్ని పల్లీలు, పప్పులు, నువ్వులు గ్రైండ్ చేసుకున్నాం కదా ఒక్కొక్కటి. ఇప్పుడు ఈ నువ్వుల లోపల 4 ఇలాచీలు వేసేయండి. ఇవి కూడా గ్రైండ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు అన్ని పిండిలు రెడీ అయిపోయినాయండి. అన్ని సపరేట్గా గ్రైండ్ చేసుకొని చల్లార్చి సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. అది తప్పనిసరి, అన్నీ మిక్స్ చేయకూడదు. ఇదేమో పల్లీలు, పుట్నాల పప్పు. పల్లీలేమో 2 కప్పులు, పుట్నాలేమో 1 కప్పు, నువ్వులు కూడా 1 కప్పు, కొబ్బరి 1 కప్పు. మీకు కావాలంటే కొబ్బరి ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది టేస్ట్. ఓకే, ఇవన్నిటిని మనం కలుపుకుందాం లైట్గా. అన్ని పౌడర్స్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పౌడర్స్ అన్నిటిని మిక్స్ చేసుకొని లాస్ట్లో కొబ్బరిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను. ఇది 4 కప్స్ బెల్లం వేసుకోవాలి. నేనైతే పౌడర్డ్ బెల్లమే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కాబట్టి ఇది బ్లాక్గా ఉంది. ఇది ఆర్గానిక్ అంట. సో ఇది 4, ఇదే బౌల్తో 4 కప్స్ బెల్లం. దీనిలో కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం దాన్ని కొంచెం పాకం లైట్ పాకం పట్టేటట్టు చేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బెల్లం వేసి కొద్దిగా వాటర్ పోయండి. ఈ బెల్లం అంతా కరిగేంతసేపు మనం జస్ట్ చూసుకుంటూ ఉండాలి. బెల్లం కరిగింది ఫ్రెండ్స్. ఇంకొంచెం కరిగిద్దాము. బాగా మెల్ట్ అయిపోయేటట్టు చేయాలి. అప్పుడు వాటన్నిటిని, ఆ పౌడర్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. నేనైతే ఈ గ్లాస్తో, ఈ చిన్న గ్లాస్ అంత నీళ్ళు పట్టింది ఫ్రెండ్ నాకు. ఈ వాటర్ అందులో వేసేసి మనము చక్కగా బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇలా అయిపోతే సరిపోతుంది మనకి. కొంచెం నురుపుగా వచ్చింది కదా. నా బెల్లం బ్లాక్ కలర్లో ఉంటుందండి, ఆర్గానిక్ కాబట్టి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసాను ఫ్రెండ్స్. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఆ పౌడర్స్ అన్ని ఇందులో కలిపేసుకుందాం.
కలిపేసుకొని సిమ్ మంటలో వాటిని అన్నిటిని లైట్గా దగ్గర వచ్చే వరకు ఉంచుకుందాం. కొద్దిగా పౌడర్ అంతా చక్కగా ఉండలు లేకుండా చక్కగా దాన్ని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అది కలుపుకొని మళ్ళీ థిక్గా అయ్యే వరకు కాసేపు ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసేయాలి. చల్లారిన తర్వాత చక్కగా ఉండలు కట్టుకోవడమే, అంతే ఫ్రెండ్స్.